ఆషాఢమాసం వర్షాకాలానికి ప్రారంభ దశ. వర్షాలు బాగా కురిసి ప్రకృతి పచ్చగా కళకళలాడాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ మరియు ఆషాఢమాసంలో కురిసే వానల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా చేయమని ఆదిశక్తిని పెద్దమ్మని, పోచమ్మని, పోలేరమ్మ, ఎల్లమ్మ, కట్టమైసమ్మ, మాంకాళమ్మ వంటి వివిధ పేర్లతో గ్రామ దేవతలను కొలిచి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు ప్రజలు. జగదమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి తమ ఇంటికి ఆహ్వానించి చీరాసారల్ని సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. ప్రకృతి నుంచి ఆహార రూపంలో ఉత్పన్నమవుతున్న చైతన్య శక్తిని అన్న రూపంలో పసుపు కుంకుమలతో అలంకరించిన ఘటంలో ఉంచి బోనం పేరున ఆదిశక్తికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదన చేస్తారు. బోనాల పండుగ జానపదుల సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక. కానీ ఈ జాతరకు పట్టణాలు కూడా పల్లెలైపోతాయి. చూడముచ్చటగా కనిపించే ఈ జాతర విధానం ఎలా ఉంటుందో చూద్దామా? మహిళలు ముఖానికి పాదాలకు పసుపు రాసుకుని, నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, కళ్లకు వెడల్పుగా కాటుకతో, మెడలో ఆభరణాలతో, గోరింటాకు చేతులతో, చేతి నిండా గాజులతో, పసుపు కుంకుమలతో అలంకరించిన ఘటాలను తలపై ధరిస్తారు. వేపమండలను ఘటం చుట్టూ కట్టి బోనంగా వ్యవహరించే అన్నాన్ని అందులో ఉంచి మూత పెట్టి ఆ మూతలో దీపం వెలిగించి ఇరుగు పొరుగు వారందరినీ కలుపుకుని సామూహికంగా ఆలయానికి చేరుకుంటారు. ఆలయం వద్ద అమ్మవారి సోదరుడైన పోతురాజు బోనాలకు పక్కన కాపలాగా నడుస్తూ పసుపు రాసిన కొరడాను జులిపిస్తూ డప్పు వాయిద్యాల మధ్య బోనం పాటకు లయబద్ధంగా నర్తిస్తూ ప్రేక్షకులను భక్తి పారవస్యంలో ముంచేస్తాడు. పోతురాజు చేసే ఈ విన్యాసాన్ని గావు పెట్టడం అంటారు. జాతర మధ్యలో ఎంతో ఆసక్తికరమైన మరో ముఖ్యమైన ఘట్టం ఒక మహిళ భవిష్యవాణి వినిపించడం. ముఖానికి పసుపు రాసుకొని, పెద్ద కుంకుమ బొట్టు ధరించి, కళ్లకు వెడల్పుగా కాటుక పెట్టుకుని, జుట్టు విరబోసుకుని, పట్టుచీర ధరించి, అమ్మవారి అంశంను ఆవహించుకుని పూనకంతో ఊగిపోతూ పచ్చి కుండపై పాదం మోపి భవిష్యవాణి వినిపిస్తుంది. తనకు భక్తులు ఏం సమర్పించుకోవాలో, భక్తులు ఎలా మెలగాలో చెబుతూ అందరినీ చల్లగా చూస్తానని ఆశీర్వదిస్తుంది. భక్తజనమంతా చేతులెత్తి భక్తితో నమస్కరిస్తారు. కొంతసేపటికి ఆ మహిళకు పూనకం తగ్గి శాంతిస్తుంది. దీన్ని రంగం వేడుకగా పిలుస్తారు. బోనంలో ఉంచిన అన్నాన్ని, అన్నంతో పాటు తెచ్చిన వివిధ వంటకాలని అమ్మవారి ముందు ఒక రాశిగా పోసి నివేదన చేస్తారు. అమ్మవారికి సమర్పించిన నైవేద్యంను అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ అన్నాన్ని తమ పొలాల్లో కూడా చల్లుకుంటారు. ఈ శక్త్యారాధన కాకతీయ కాలం నుంచి ఉంది. కాకతీయ మహిళలు ఆషాఢమాసంలో కాకతీ మాత ముందు బోనంలో ఉంచిన అన్నాన్ని అందరూ ఒకచోట రాశిగా పోసి అన్నంతో పాటు తెచ్చిన వివిధ వంటకాలను కూడా ఉంచి నివేదన చేశాక మహాభోజనం పేరున వచ్చిన వారందరికీ అన్న సంతర్పణ చేసేవారట. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఆషాఢమాసం ఆరంభంలో గోల్కొండ జగదంబిక ఆలయంలో సమర్పించే బోనంను చెలిమి బోనం అంటారు. ఆ తరువాత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించే బోనాన్ని కలిమి బోనంగా పిలుస్తారు. ఈ మాసమంతా ఎవరి వీలుని బట్టి వారు సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర చేస్తుంటారు. ఇలా నగరమంతా పతాక స్థాయికి చేరుకున్న ఈ సంబరాలు సాగనంపు పేరుతో లాల్ దర్వాజా భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనం సమర్పణతో ముగింపు పలుకుతుంది. ఇదండి భాగ్యానికి, దైవత్వానికి సంకేతమైన బోనం యొక్క అంతరార్థం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.